హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. కేజీబీవీ స్కూల్స్లో నేను ఒక నోటిఫికేషన్ అయితే చేశాను. దాంట్లో అప్పుడు ఆ టైంలో అప్లికేషన్ అయితే రాలేదు. ఇప్పుడు అప్లికేషన్ మనం ఎలా పూర్తి చేయాలో విధానం అయితే చూద్దాని. మీ సర్టిఫికెట్లు అన్నింటినీ గెజెట్ ఆఫీసర్తో సంతకం చేసి మీరు అప్లికేషన్కి అటాచ్ చేయవలసి ఉంటుంది. గెజెట్ ఆఫీసర్ అంటే ఎవరో కాదు, మనకు స్కూల్ హెడ్ మాస్టర్ ఉంటారు కదా, ఎవరైతే గ్రీన్ పెన్తో మనకి చేస్తారు కదా, వారు సంతకం అయితే కావాలి. ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అడిషనల్ ప్రాజెక్టర్ కోఆర్డినేటర్ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషను ప్లస్ మనకి అప్లికేషను మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మన వాట్సాప్ ఛానల్లో కానీ టెలిగ్రామ్ ఛానల్లో కానీ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి పూర్తి డీటెయిల్స్ నేను మన ఛానల్లో చెప్పడం జరిగింది. 1095 ఉద్యోగాలకి. ఇది మనకి 11వ తారీఖులో మనం ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా ఆఫ్లైన్ అప్లికేషన్లో మనకు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో పూర్తి డీటెయిల్స్ నేను చెప్పడం జరుగుతుంది మీకు. ఈ నోటిఫికేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సమగ్ర శిక్ష నుంచి నోటిఫికేషన్ నెంబర్ ఇది ఎప్పుడు రిలీజ్ అయిందంటే 25/12/2025 రిలీజ్ అయింది. మనకి ఏమేమి పోస్టులు అంటే వొకేషనల్ ఇన్స్ట్రక్టరు, కంప్యూటర్ ఇన్స్ట్రక్టరు, ఏఎన్ఎం, అటెండరు, అకౌంటెంటు, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, డే అండ్ నైట్ వాచ్మ్యాను, స్వీపరు, సేవెంజరు, ఇవన్నీ కూడా గ్రూపు టైప్ 3లో కేజీబీవీ స్కూల్స్లో అయితే టైప్ 3కి మీకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి వార్డెను, పార్ట్ టైం టీచరు, హెడ్ కుక్కు, అసిస్టెంట్ కుక్కు, చౌకీదారి, ఈ టైప్ 4 అనేసి కేజీబీవీ స్కూల్స్లో ఉన్నాయి. ఈ మీకు అప్లై చేసుకోవాలంటే రెండిటికి సపరేట్ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీ ఎలిజిబిలిటీ ఉందనుకోండి రెండింటికి, ఇక్కడ అయితే క్లియర్ ఇవ్వడం జరిగింది. సపరేట్ అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ ఫర్ టైప్ 3, టైప్ 4 కేజీబీవీసీఎస్ అనేసి అక్కడ మీకు అయితే సపరేట్ అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. రెండింటికి ఎలిజిబుల్ అయితే రెండింటికి మీకు సపరేట్గా మీకు ప్రింట్అవుట్ తీసుకుని నింపవలసి ఉంటుంది. మీ పూర్తి పేరు, అభ్యర్థిని పూర్తి పేరు అంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో నా పేరు ఉందనుకోండి, నా పేరు పూర్తిగా ఇక్కడ రాయవలసి ఉంటుంది. అభ్యర్థిని పూర్తి పేరు అంటే మీ 10th క్లాస్ సర్టిఫికెట్లో ఏ ఉందో అదే రాయాలి. ఒకవేళ తండ్రి మీకు మ్యారేజ్ అవ్వకపోతే తండ్రి పేరు రాయండి. మ్యారేజ్ అయిన వారు భర్త పేరు అయితే ఇక్కడ రాయవలసి ఉంటుంది. మీ ఆధార్ నెంబరు రాయవలసి ఉంటుంది ఇక్కడ. తర్వాత పుట్టిన తేదీ, మరి ఏ పుట్టిన తేదీ ఉందో అది రాయవలసి ఉంటుంది. వయసు ఎప్పటికల్లా లెక్క పెట్టాలంటే 25/12/2025కి మీ వయసు ఎంత ఉంది, 18 సంవత్సరాలు ఉందా, 25 సంవత్సరాలు ఉందా, 30 సంవత్సరాలు ఉందా, వారైతే రాయవలసి ఉంటుంది. తర్వాత కులము, ఏ కులానికి చెందినవారు. తర్వాత మీరు కులంలో కూడా ఉంటుంది కదా ఓసీ అని రాసింది అనుకోండి. కొంతమంది కాపు అయితే కాపు అని, లేకపోతే తెలగా కాపు అని, బీసీ ఏ అయితే ఏ కులం నుంచి మీరు ఉంటారని అది కూడా రాయవలసి ఉంటుంది. స్థానిక మండలం, మీ మండలం ఏంటి, ఒకవేళ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో మీ మండలం ఏంటి, నరసాపురం మండలమా, పాలకొల మండలమా, తర్వాత విజయనగరం మండలమా, అలాగైతే మీకు మండలం రాయవలసి ఉంటుంది. స్థానిక జిల్లా, మీరు ఏ జిల్లా నుంచి బిలాంగ్ కడతారో అంటే ఏ జిల్లా మీది ఆ జిల్లా రాయవలసి ఉంటుంది. విద్యా అర్హతలు, ఇక్కడ విద్యా అర్హతలు మీకు రాయవలసి ఉంటుంది. మీరు 10వ తరగతి పాస్ అయితే 10, ఇంటర్మీడియట్, డిగ్రీ అయితే డిగ్రీ, పీజీ అయితే పీజీ అన్నీ రాయవలసి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న రకం అంటే టైప్ 3 టైప్ 4 అంటే టైప్ 3కి అప్లై చేసుకుంటే ఇక్కడ టైప్ 3 రాయవలసి ఉంటుంది. తర్వాత టైప్ 4కి అప్లై చేసుకుంటే టైప్ 4 రాయవలసి ఉంటుంది. దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ పేరు, ఇది మీరు అక్కడ సబ్మిట్ చేయడానికి వెళ్తారు కదా, ఫిజికల్లీ సబ్మిట్ చేయాలి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారిని అడిగి తెలుసుకుని దీన్ని అయితే ఫిల్ అయితే చేయండి. ముందరైతే ఫిల్ చేయకండి, అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయండి. దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు అంటే మీరు చాలా పోస్టులు ఉన్నాయి కదా, ఏఎన్ఎం అనేసి, తర్వాత నర్స్ అనేసి, కుక్ అని, హెడ్ కుక్ అనేసి అన్నీ వరుసగా ఇక్కడ పెట్టుకోండి. మీరు వరుసగా ఫస్ట్ దేనికి అప్లై చేస్తున్నారు, మనకి హెడ్ టీచర్ కోసం అటు అప్లై చేస్తున్నారా, లేదా కుక్ కోసం అటు అప్లై చేస్తున్నారా, ఏఎన్ఎంకి అప్లై చేస్తే ఇక్కడ ఏఎన్ఎం అనేసి, తర్వాత మనకి వార్డెన్ కోసం వార్డెన్ అప్లై చేస్తున్నారా అని క్లియర్గా రాయవలసి ఉంటుంది. దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు, దయచేసి దరఖాస్తు చేసే పోస్ట్ పేరు స్పష్టంగా రాయండి అన్నారు. క్లియర్గా రాయవలసి ఉంటుంది. అన్ని క్యాపిటల్ లెటర్స్లో అయితే మీరు రాయండి. సమాచారం కోసం అడ్రస్ రాయండి. మీరంటే కరస్పాండెన్స్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. ఇంటి నెంబర్ రాయాలి, వీధి పేరు రాయాలి, ఇక్కడ
గ్రామము, మండలము, జిల్లా, పిన్ కూడా రాయవలసింది ఉంటుంది. లేకపోతే మీ ఆధార్ కార్డులో ఉంటుంది కదా, దాంట్లో చూసి అయితే రాయండి. మీ ఫోన్ నెంబర్ రాయవలసి ఉంటుంది. జత చేయవలసిన సర్టిఫికెట్లు ఆధార్ కార్డు పైన మీకు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం అయితే ఉండాలి. అడ్రస్ ప్రూఫ్ కూడా మీకు ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది, లేకపోతే మీకు ఓటర్ ఐడి కార్డు పెట్టుకున్నా సరిపోతుంది. విద్యా అర్హత సర్టిఫికెట్లు అన్నీ దీనికి పెట్టవలసి ఉంటుంది. దీనికి గెజిటెడ్ ఆఫీసర్కి సంతకం చేయించి మీరు పెట్టవలసి ఉంటుంది. తేదీ, తర్వాత దరఖాస్తుదారి సంతకం అంటే మీరు ఇంగ్లీష్లో పెడితే క్యాపిటల్ లెటర్స్లో పెట్టద్దు, స్మాల్ లెటర్లో పెట్టండి. తెలుగులో పెడితే వ్రాలు రాయవలసి ఉంది. తెలుగులో అభ్యర్థులు చేస్తున్నవారు వ్రాలు అని రాయవలసింది. ఇంకో విషయం అంటే సార్, ఇక్కడ మాకు చాలామందికి డౌట్లు ఉంటాయి. ఏంటంటే, మరి సార్ కుక్ ఉంది కదా, మేము ఏమీ చదవలేదు అంటే ఇక్కడ ఖాళీ వదిలేయండి. కుక్ అంటే మీరు స్కూల్కి వెళ్ళి ఉంటారు కదండి, వెళ్ళలేదనుకోండి, ఎక్కడంటే NA అని రాయండి, నాట్ అప్లికేబుల్ అని రాయండి. హెడ్ కుక్కి ఎటువంటి విద్యా అర్హత లేదు కాబట్టి ఇక్కడైతే మీరు ఖాళీ వదిలేసుకోవచ్చు. అందుకని మీరు ఎవరైతే ఎలిజిబిలిటీయో ఇక్కడ మీరు ఫస్ట్ ABCDలు వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అయితే దానికి వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ని పెట్టుకోండి. రెండోది చాయిస్ మీరు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ అయితే కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ని పెట్టుకోండి. ANM అయితే ANM అని పెట్టుకోండి. ANM క్వాలిఫికేషన్ ఉంటే అటెండర్ అకౌంటెంట్స్ ఉంటే అటెండర్ అకౌంటెంట్స్కి, హెడ్ కుక్ ఉన్న, అసిస్టెంట్ కుక్ ఉన్న, నైట్ వాచ్మెన్ ఉన్న, స్వీపర్ ఉన్న, అన్నీ కలిపి మీరు ఒకే చోటన రాయవలసి ఉంటుంది. ఇక్కడ మీరు తప్పులైతే పెట్టకండి. ఇక్కడైతే ఒక పోస్ట్కి, 2 పోస్టులకి, 3 పోస్టులకి, 4 పోస్టులు అన్నీ వరుసగా పెట్టుకోండి. 2 అప్లికేషన్లు మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకటి టైప్ ఏంటంటే దరఖాస్తు చేసుకున్న KGBB రకం అంటే ఇక్కడ టైప్ TYPE టైప్ 3కి అప్లై చేసుకుంటున్నారా, లేదా టైపు మనకి 4కి అప్లై చేసుకుంటున్నారా, అది క్లియర్గా మెన్షన్ చేయాలి. దాంట్లో ఉన్న మీకు పోస్టులు కూడా పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఉన్న టైప్ 3లో ఉన్న పోస్టులు ఇక్కడైతే ఉన్నాయి. మీకు టైప్ 4లో ఇక్కడైతే ఉన్న పోస్టులు ఉన్నాయి. కాబట్టి క్లియర్గా మీరు 2 అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. టైప్ 3కి ఒక అప్లికేషన్ పెట్టండి, టైప్ 4కి ఒక అప్లికేషన్ అయితే పెట్టి మీరు దీన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ సబ్మిట్ చేయాలంటే అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసర్లో సబ్మిట్ చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉందో అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీకు ఒకవేళ ఈ అడ్రస్ తెలియకపోతే నేను ఇంకో వీడియో అయితే చేసి మీకు ఈ అడ్రస్ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి ఈ అడ్రస్లు మీకు చెప్తాను. ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కడ మీకు దాని అడ్రస్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషను అప్లికేషన్ లింక్ని మీకు నేను వాట్సాప్ ఛానల్లో కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ డిస్క్రిప్షన్లో ఉంచడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా కామెంట్ ఉంటే కామెంట్ రూపంలో మనకి తెలియచేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన VVM కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.